ఢమరుకం చిత్రంలో అంధకాసురుడు పాత్రలో అద్భుత అభినయాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకుంటున్న నటుడు రవిశంకర్. ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్ అదే స్థాయిలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరూ ఢమరుకం గురించి చెప్పిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఢమరుకం చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న నటుడు బొమ్మాలి రవిశంకర్. అసురుడు అంధకాసురుడిగా తెలుగు తెరపై సరికొత్త విలేజ్ నిజాన్ని ప్రదర్శించిన రవిశంకర్తో పాటు అంధకాసురుడిగా పరకాయ ప్రవేశం చేసిన గణేష్ వెంకట్రామన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఢమరుకం అనుభవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ గణేష్ గారు. రవి గారు, అంధకాసురుడిగా నటించడం ఎలా ఉంది? డ్రీమ్ కమ్ ట్రూ అంతే, అంతకన్నా ఇంకేం చెప్పలేను. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అసలు నార్మల్గా అలాంటి క్యారెక్టర్ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో సోషో ఫ్యాంటసీ చేసిన ఒక రాక్షసుడు, ఆ బ్యాక్ డ్రాపు, సో అలాంటి స్క్రిప్ట్సే చాలా అరుదు. సో అంధకాసురుడు ఈరోజు ప్రజల్లో ఇంత ఆదరణ పొంది ఇంత మంచి పేరు రావడం, దీనికి అంతా నిజంగా ఒక డ్రీమ్లా ఉంది. అంటే ఒక డ్రీమ్ సడన్గా బొమ్మాలి రవి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెర ముందుకు వచ్చేసి ఢమరుకం రవిగా పేరు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కూడా డ్రీమ్ కమ్ ట్రూవే. అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఎందుకంటే డబ్బింగ్ థియేటర్లో దాదాపు 3500 పిక్చర్లకి డబ్బింగ్ చెప్పాను, అన్ని భాషల్లోనూ, తెలుగు, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో. సో ఎప్పుడూ ఉండేది అలాంటిది, మనం చేస్తే బాగుండేది, మనకి ఇలాంటి వేషం ఒకటి ఇస్తే బాగుంటుంది అని అనేది ఎప్పుడూ ఉండేది. అలాంటిది ఈరోజు ఆ వేషం నన్ను అనుకోవడం, దానికి నేను డబ్బింగ్ నా వేషానికి నేనే చెప్పుకోవడం. సో ఇది నిజంగా చూస్తుంటే నాకు ఇది నిజమేనా, నాకు నేనే చెప్పుకుంటున్నానా అన్న ఒక భావన కూడా కలిగింది నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. గణేష్ గారు, మీరు ఢమరుకం చిత్రంలో తొలిసారిగా ఒక ప్రత్యేకమైన విలేజ్ ఉన్న పాత్రలో నటించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో మొదటిసారి చేయడం. అండ్ ఈ క్యారెక్టర్కి రెండు రకాల షేడ్స్ ఉన్నాయి. ఒకటి వెరీ చార్మింగ్ అండ్ పాజిటివ్, అండ్ రెండోది ఐ హ్యాడ్ టు ప్లే అంతకాసురా when he goes into me. So it's very, very challenging, and I spent a lot of time with Ravi Garu on the sets, observing his body language, the way he carries himself, his eye expressions, voice modulations, and tried to get that same in my mannerisms. And today when ఢమరుకం is such a big super hit and all the families with their children are watching it again and again, it's a film that people are not seeing once but twice and thrice. It feels very satisfying to all the actors to just be a part of such a great project. ఎరిపప్పులా కనపడుతున్నాడురా నీకు? అసలు ఏమనుకుంటున్నారా నా క్యారెక్టర్ గురించి? చూస్తానికి స్మూత్ గా నీట్ గా ఉన్నాన్ని ఓ తెగరచ్చిపోయి డ్రామాలు ఆడేస్తున్నావు. డర్టీ పిక్చర్ చూపిస్తాను రోయ్. అంటే రవి గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది? He's a fantastic human being. That's what I want to say first. And even as an actor, I have taken so many tips from him because he's a remarkable voice-over artist. So he gave me a lot of tips because I was dubbing for other cinemas at that time. And in this, I spent a lot of time on the sets. And even when he was in Bangalore and I was in Chennai, we used to talk on the phone a lot. And so a beautiful friendship has developed. And I'm so happy for him. He's a star, a huge star after this film now. So I'm very, very happy and proud of him. రవి గారు, ఇప్పుడు తెలుగు తెరకు ఒక తెలుగు విలన్ దొరికాడనే ప్రశంస ఇండస్ట్రీ నుంచి వస్తుంది. దీనికి మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? హ్యాపీ సార్, అంతకన్నా హ్యాపీగా ఉంది సార్. అందరూ తెలుగు విలన్సే, వాళ్ళ వాయిసే వాళ్ళకి అసర్ట్. మోహన్ బాబు గారు డైలాగ్ చెప్తుంటే అలా ఉండేది, సత్యనారాయణ గారు డైలాగ్ చెప్తుంటే అలా ఉండేది మనకి. సో దాని తర్వాత కొంచెం పరభాష నుంచి విలన్స్ రావడం అంతా జరిగింది. సో రఘువన్ రావడంతో, ఒక ప్రకాష్ రాజు, వీళ్ళందరూ రావడంతో మా డబ్బింగ్ అనే ఒక డిపార్ట్మెంటు కొంచెం గుర్తింపు వచ్చింది. సో దట్ ఈస్ సో అలా వెళ్తున్న జర్నీలో అరుంధతి తగిలింది. అరుంధతి తర్వాత ఈరోజు ఢమరుకం వచ్చింది. రవి
గారు, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నుంచి తెరపై కనిపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, నాన్నగారు కానీ ఆ రోజుల్లో 1950s నాన్నగారు కానీ, 1980s సాయి కుమార్ కానీ, 1990s నేను కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు సార్. నిజంగా అందరూ ఆర్టిస్ట్ అవ్వాలని, అందరూ ఒక చిరంజీవి అయిపోవాలి, అందరూ ఒక రజనీకాంత్ అయిపోవాలి, అందరూ ఒక అమితాబ్ బచ్చన్ అయిపోవాలని కలుగుతూ వస్తారు. అండ్ బేసిక్లీ బార్న్ అండ్ బాటప్ ఇన్ ఇండస్ట్రీ. నాన్నగారు పుట్టింది ఇక్కడే, మేమందరం ఇక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం. సో ఆ వాతావరణం, సో ఆర్టిస్ట్ అవుదాం అనే తప్పనే ఉండింది తప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనేది లేదు. సో ఆ రోజు నాన్నగారికి ఉన్న కష్టాలు, ఆ రోజు జీవనం జరగాలి కాబట్టి, వాయిసెస్ ఉన్నాయి కాబట్టి, మంచి వాయిస్, నాన్నగారు అటు అలా డబ్బింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ అలా సెటిల్ అయ్యింది. ఏదో ఒక రోజు ఆర్టిస్ట్ అవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాం. అది నాన్నగారికి పెద్దగా వర్కౌట్ అవ్వాలా, అన్నయ్యకి చాలా బాగా వర్కౌట్ అయింది పోలీస్ స్టోరీ తర్వాత. అలాగే నేను వెయిట్ చేస్తున్నాను, ఒక రోజు వస్తుందని. అది శ్రీనివాసరెడ్డి గారి రూపంలో డమరుకం వచ్చి ఈరోజు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర